దిగవే దిగు దిగు పో పో రవీంద్ర గారు ఉన్నారా? లేరు సార్, ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి వెళ్లారు. ఆ మీటింగ్ ఎక్కడో తెలుసా? తెలీదు సార్, ఆయన చెప్పలేదు సార్. పోనీ మీ ఎండి ఉన్నారా? ఇవాళ ఆఫీస్కే రాలేదు సార్. ఆయన ఇంటికి ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తడం లేదు. నిన్న మీ ఎండి ఎన్ని గంటలకు బయటికి వెళ్ళారు? మీరు వచ్చి వెళ్ళిన 15 నిమిషాలకే బయలుదేరి వెళ్ళిపోయారు, మళ్ళీ రాలేదు. ఐసి. ఆయనతో ఇంకెవరైనా వెళ్ళారా? రవీంద్ర గారు వెళ్లారు సార్. ఎలా వెళ్ళారు? కారులోనా ఆటోలోనా? రవీంద్ర గారి కారులో సార్. మరి ఎండి కారు? ఇక్కడే పార్క్ చేసింది సార్. మీరు చూడలేదా సార్? లేదు. ఓకే, రవీంద్ర వస్తే నేను చూడని చెప్పండి. నన్ను వెంటనే కాంటాక్ట్ చేయమని చెప్పండి. ఓకే సార్. రండి 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 రండి. మీరెక్కడ రారు అని ఎంత భయపడిపోయినా తెలుసా? భయమా? ఎందుకు? అదే మీకెక్కడ ఆతిథ్యమిచ్చే అదృష్టం తప్పిపోతుందా అని ఒకటే టెన్షన్. నమస్కారం అమ్మా. రండి రండి, లోపలికి రండి. రండి సుధా మేడం, రండి రండి సుధా మేడం, రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏంటి, నచ్చిందా? బాగుందా? బాగుంది. దానికి ఒక కథ ఉందిలేండి, తర్వాత చెప్తాను. సరే. ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదు, ఇంట్లో ఎవరు ఉన్నట్లేరు. అదా, మా ఆవిడ ఊరికెళ్ళింది, అందుకే నేను ఇక్కడికి రమ్మంది. కూర్చో కూర్చోరా. ఇది నా గెస్ట్ హౌస్. నీలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ని సాధారణంగా నేను ఇక్కడే ఎంటర్టైన్ చేస్తుంటాను. సుధ గారు, మీరు కూర్చోండి. ఈ ఇల్లు మీకు బాగా నచ్చినట్టుంది, నాకు అర్థమైందిలే. మీరు కావాలంటే ఇక్కడే 2-3 రోజులు ఉండొచ్చు. ఈ ఊళ్ళోనే మాకు ఇల్లుంది. తెలుసు తెలుసు, జస్ట్ ఫర్ ఎ చేంజ్. అలాంటి అవసరం ఏమీ లేదు. ఓకే ఓకే. సుధ గారు, వీడెప్పుడు ఇంతే. మీరు చెప్పండి, ఈ ఇల్లు మీకు నచ్చింది కదా? చాలా బాగుందండి. ఈ ఫిష్ ట్యాంక్ వెనక ఒక కథ ఉంది, చెప్తానన్నానుగా. ఇది మా ఫ్రెండ్ ఆస్ట్రేలియా నుంచి పంపించాడు, చేపలతో సహా. ఈ చేపలు మామూలు చేపలు కావుండోయ్. ఇవి ఎవరింట్లో ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండాల్సిందే. ఆ ఇంటి వాళ్ళు ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది. అంత రాసేనివి ఈ చేపలు. అది సరే, ఇంట్లో ఎవరూ లేరని చెప్పొచ్చుగా, ఇంకో రోజు వచ్చేవాళ్ళం. భలేవాడివే, ఎవరు లేకపోవడం ఏమిటి? నేను లేనా? ఓహో, అర్థమైంది అర్థమైంది. నీకు అతిథి మర్యాద చేయలేదని కోపం. 1 మినిట్, ఇప్పుడే వస్తాను. సుధా, వీడి గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఏముంటుంది, మీ ఫ్రెండ్ అంతే. అది సరే, వీడిని చూస్తే నీకేమనిపిస్తోంది? నాకేమీ అనిపించడం లేదు. అనిపించడానికి, అభిప్రాయం ఏర్పరచుకోవడానికి అవసరమని నాకు అనిపించలేదు.
మీరు రమ్మంటే వచ్చాను, వెళ్ళిపోదామంటే వచ్చేస్తాను. అయినా ఎందుకు అడుగుతున్నారు? అబ్బే ఏమీ లేదు. చెప్పు. ఏంటి, చెక్ పోస్ట్ దగ్గర ఎంక్వైరీ చేశారా? అలాగే. రవీంద్ర తీసుకో. నువ్వు మాట్లాడుతూ ఉండు.